హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో వచ్చేసి మనం ఆర్ఆర్బి అప్లికేషన్ ఎలా అప్లై చేయాలనే దాని గురించి మాట్లాడుకున్నాం కదా. సో దాంట్లో వచ్చేసి మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆర్ఆర్బి గురించి, దాంట్లో మనకి 9,144 వేకెన్సీస్ ఉన్నాయి. తర్వాత సిలబస్ వచ్చేసి ఆన్లైన్లో ఎగ్జామ్ ఉంటుంది. మనకి ఒక్కొక్క బిట్కి ఒక్కొక్క మార్క్ ఉంటుంది. ఇది నెగిటివ్ మార్క్ అండి. మీకు వస్తేనే ఆన్సర్ చేయండి, లేకుంటే వదిలేండి. ఎందుకంటే మనకి 1/3 మార్క్ పోతుంది తప్ప ఆన్సర్ కనుక ఎంటర్ చేశారంటే. మనకి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, ఫస్ట్ ఎగ్జామ్. తర్వాత వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అది అయిపోయిన తర్వాత మనకి మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆ తర్వాత మాత్రమే మనకి పోస్ట్ గురించి ప్రొసీజర్స్ జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ వీడియోలో మీకు యాక్చువల్లీ లాస్ట్ వీడియోలో నేను సిలబస్ గురించి మెన్షన్ చేశాను కదా. ఈ వీడియోలో వచ్చేసి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఓకే, మనకి ఫస్ట్ ఆర్ఆర్బి టెక్నీషియన్ ప్యాటర్న్ 2024 టెక్నీషియన్ గ్రేడ్ 1లో వచ్చేసి జనరల్ అవేర్నెస్కి 10 మార్క్స్ ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ వచ్చేసి 15 మార్క్స్ ఉంటుంది. బేసిక్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్ వచ్చేసి 20 మార్క్స్ ఉంటుంది. అండ్ మ్యాథమెటిక్స్ వచ్చేసి 20 మార్క్స్ ఉంటుంది. బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 35 మార్క్స్ ఉంటుంది. టోటల్ 100 మార్క్స్. అండ్ ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి 90 మినిట్స్ ఉంటుంది. ఓకే, తర్వాత వీళ్ళకి వచ్చేసి ఎక్స్ట్రా టైం ఉంటుంది 30 మినిట్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి గ్రేడ్ 3కి అయితే మనకి మ్యాథమెటిక్స్ 25 ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చేసి 25 ఉంటుంది. జనరల్ సైన్స్ వచ్చేసి 40 ఉంటుంది. జనరల్ అవేర్నెస్ అనేది 10 మార్క్స్ ఉంటుంది. టోటల్ 100 మార్క్స్ అండ్ 90 మినిట్స్ టైం ఉంటుంది. సో దీని గురించి ఇన్బిల్డ్గా మనకి బ్రీఫ్గా చెప్తాను. ఇక్కడ గ్రేడ్ 1 వాళ్ళకైతే ఫస్ట్ జనరల్ అవేర్నెస్లో ఏమేమి టాపిక్స్ ఉంటాయో చూద్దాం. ఇక్కడ వచ్చేసి నాలెడ్జ్ ఆఫ్ కరెంట్ అఫైర్స్, అంటే కరెంట్ అఫైర్స్ ఎప్పుడు కూడా మీరు లేటెస్ట్ ప్రిపేర్ అయితేనే బెటర్ ఉంటుంది. మీకు ఎప్పటికప్పుడు లేటెస్ట్గానే మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇండియన్ జియోగ్రఫీ, తర్వాత కల్చర్ అండ్ హిస్టరీ ఆఫ్ ఇంక్లూడింగ్ ఫ్రీడమ్ అండ్ స్ట్రగుల్. అండ్ మనకి హిస్టరీలో అంటే నార్మల్గా మనకి సంస్కృతి సాంప్రదాయం ఉంటారు కదా, కల్చర్ గురించి, దాని గురించి. తర్వాత ఫ్రీడమ్ స్ట్రగుల్ గురించి మనకి ఉంది కదా, దాని గురించి ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్, మనకి పాలిటీ బుక్ ఉంటుంది కదా, ఇండియన్ పాలిటీ, దానిలో ఇంపార్టెంట్ టాపిక్స్ వరకు చూసుకుంటే సరిపోతుంది. అండ్ ఇండియన్ ఎకానమీ, తర్వాత ఎన్విరాన్మెంటల్ ఇష్యూ అండ్ కన్సర్నింగ్ ఇండియా అండ్ వరల్డ్, దాని గురించి చూసుకుంటే సరిపోతుంది. స్పోర్ట్స్ గురించి కూడా లేటెస్ట్ అప్డేట్స్ మాత్రం చూసుకోండి. బ్యాక్ ఎండ్ వెళ్ళి ఓల్డ్ చూడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీకు అక్కడే టైం ఎక్కువ వేస్ట్ అవుతుంది. స్పోర్ట్స్ అయినా కానీ లేకుంటే కరెంట్ అఫైర్స్ అయినా కూడా ఎక్కువ బ్యాక్కి వెళ్ళి చెక్ చేయాల్సిన అవసరం లేదు, లేటెస్ట్ చూసుకుంటే మాత్రం సరిపోతుంది. తర్వాత జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ డెవలప్మెంట్. నెక్స్ట్ వచ్చేసి మనకి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఉంది కదా, దీంట్లో ఫిజిక్స్ ఫండమెంటల్స్, తర్వాత మెజర్మెంట్స్, మాస్, వెయిట్, ఇవి మన బేసిక్ ఫిజిక్స్ ఫండమెంటల్స్ ఉంటాయి కదా. డెన్సిటీ అంటే ఏంటిది, వర్క్, పవర్, ఎనర్జీ, స్పీడ్, వెలాసిటీ, హీట్ అండ్ టెంపరేచర్, ఇవి ఉంటాయి కదా. వీటిలో మనం డెప్త్గా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. బేసిక్గా ఇప్పుడు ఇక్కడ మనకి యూనిట్స్ అంటే ఏంటి, మెజర్మెంట్స్ అంటే మాస్ అంటే ఏంటిది, వెయిట్ అంటే ఏంటిది, డెన్సిటీ అంటే ఏంటిది, ఇట్లా మనం ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్కటి బేసిక్గా తెలుసుకుంటే సరిపోతుంది. దీని గురించి ఇన్ డెప్త్ అవసరం లేదు. తర్వాత ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం, ఎలక్ట్రిక్ ఛార్జ్ గురించి, ఫీల్డ్ గురించి అండ్ ఇంటెన్సిటీ గురించి, ఎలక్ట్రికల్ పొటెన్షియల్ గురించి అండ్ పొటెన్షియల్ డిఫరెన్స్, సింపుల్ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్, కండక్టర్స్, నాన్ కండక్టర్స్, ఓమ్స్ లా, ఇవి వచ్చేసి మనకి స్కూల్ లెవెల్లోనే ఆల్మోస్ట్ అన్ని మనకి కవర్ అయినాయి కదా. వాటిని జస్ట్ ఇవన్నీ కూడా మీరు బేసిక్గా మీకు ఒక బేసిక్ అండర్స్టాండింగ్ ఉంటే సరిపోతుంది. దీనికోసం అయితే డెప్త్గా కాన్సెప్ట్ చదివి టైం ఎక్కువ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనకు వచ్చి ఎలక్ట్రానిక్స్ అండ్ మెజర్మెంట్స్, బేసిక్ ఎలక్ట్రానిక్స్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్. ఇక్కడ మనకి ఏంటంటే ఏదైనా కూడా బేసిక్గా అడుగుతారు వీటిల్లో. తర్వాత డివైస్ అండ్ సర్క్యూట్స్ అండ్ మైక్రో కంట్రోల్, మైక్రో ప్రాసెసర్స్ అండ్ ఎలక్ట్రానిక్ మెజర్మెంట్స్ అండ్ మెజరింగ్ సిస్టమ్స్ అండ్ ప్రిన్సిపల్స్ అండ్ రేంజ్ ఎక్స్టెన్షన్ మెథడ్స్, cathode ray, oscilloscope, LCD, LED panel అండ్ ట్రాన్స్డ్యూసర్. సో వీటి గురించి మీరు ఇన్ డెప్త్గా అవసరం, ప్రతి దాని గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే సరిపోతుంది మనకి. తర్వాత వచ్చి బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్. ఇక్కడ ప్రతిదీ చూపించారు కదా, బేసిక్ మీనే అడుగుతున్నారు తప్ప మనకి ఇన్ డెప్త్ గురించి అడగట్లేదు. బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. అంటే మీరు ఎక్కువ మంది ఏంటంటే తెలియక ఇన్ డెప్త్గా దాన్ని చదివి దానికోసం టైం ఎక్కువ
పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనం ఒకదాన్ని మాత్రమే కవర్ చేయాలి. ఇప్పుడు సపోజ్ మీరు జనరల్ అవేర్నెస్ మీద కూర్చుంటే మిగతా అన్నిటికీ టైం వేస్ట్ అవుతుంది అనమాట. ఆల్రెడీ మనకి టైం తక్కువ కదా ఎగ్జామ్కి ఉండేది. సో అందువల్ల అనమాట. తర్వాత మనకు వచ్చేసి బేసిక్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్. ఓకే, ఆర్కిటెక్చర్ ఆఫ్ కంప్యూటర్స్, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైస్, స్టోరేజ్ డివైస్, నెట్వర్క్. అంటే మనకి కంప్యూటర్స్లో పార్ట్స్ ఏమేమి ఉంటాయి, స్టోరేజ్ డివైస్ అంటే మనకి హార్డ్ డిస్క్ ఉంటుంది కదా, తర్వాత నెట్వర్కింగ్ గురించి. ఇట్లా మనకి ఇన్పుట్ అంటే సిపియూలో ఏమో లోపల ఏముంటాయి, మనకి మదర్ బోర్డు ఉంటుంది కదా, మదర్ బోర్డులో ఏముంటాయి, నార్త్ పోల్ సౌత్ పోల్ అని ఇట్లా వాటి గురించి మనం జస్ట్ బేసిక్ అవేర్నెస్ ఉంటే సరిపోతుంది. తర్వాత ఆపరేటింగ్ సిస్టమ్ లైక్ విండోస్, యూనిక్స్, లైనక్స్, ఎంఎస్ ఆఫీస్. వీటిలో కూడా మనకి ఏంటంటే విండోస్లో అంటే ఏంటి, విండోస్లో ఎన్ని రకాలు ఉన్నాయి, తర్వాత లైనక్స్ అంటే దేనికోసం వాడతారు, ఎంఎస్ ఆఫీస్ అంటే ఏంటి, ఏ దాంట్లో ఏమేమి ఉంటాయి, ఇలా బేసిక్ మాత్రమే. ఇన్ డెప్త్కి వెళ్ళి విండోస్ ఎలా క్రియేట్ చేస్తారు, విండోస్లో ఆపరేషన్ ఎలా ఉంటుంది, ఇలా ఇంత డెప్త్గా అవసరం లేదు మనకి. తర్వాత వేరియస్ డేటా రిప్రజెంటేషన్స్ అంటే మనం డేటా స్టోరేజ్ యూనిట్స్ లైక్ పెన్ డ్రైవ్, హార్డ్ డిస్క్, మనకి డేటా ఎక్కడెక్కడ రిప్రజెంట్ చేసుకుని ఉంటాము, ఇట్లా డేటా స్టోరేజ్ యూనిట్స్ గురించి మాత్రం మనకి తెలుసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇంటర్నెట్ అండ్ ఈమెయిల్. ఇంటర్నెట్ అంటే ఏంటిది, మనకి బ్రౌజింగ్, మన నెట్వర్క్ అనేది మనకి మొబైల్ అయినా, సిస్టమ్ అయినా, ల్యాప్టాప్ అయినా దేంట్లో ఇంటర్నెట్ అనేది కామన్ కదా. అండ్ ఈమెయిల్, బేసిక్ ఈమెయిల్ డీటెయిల్స్ అనేది ప్రజెంట్ జనరేషన్లో అందరికీ ఈమెయిల్ గురించి అవేర్నెస్ ఉంది కదా, సో దాని గురించి తెలుసుకుంటే సరిపోతుంది. తర్వాత వెబ్సైట్స్ అండ్ వెబ్ బ్రౌజర్స్ అంటే మనకి వెబ్సైట్కి వెబ్ బ్రౌజర్కి డిఫరెన్సెస్ ఉంటుంది కదా, అది ఒకటి చూసుకుంటే సరిపోతుంది. ఎక్కువ డెప్త్ అవసరం లేదు. మీరు ఆన్లైన్లోకి వెళ్ళి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వెబ్సైట్ అండ్ వెబ్ బ్రౌజర్ అని ఎంటర్ చేశారంటే చాలు, మనకు కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ వస్తాయి, అవి మాత్రం సరిపోతుంది. కంప్యూటర్ వైరస్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, అంతవరకు సరిపోతుంది. ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు మీరు దీనికోసం ఎక్కువ బుక్స్ కూడా అవసరం లేదండి. జస్ట్ కంప్యూటర్ వైరస్ అన్నారు కదా, వాట్ ఈస్ కంప్యూటర్ వైరస్ అని, కంప్యూటర్ వైరస్ అంటే ఏంటి, అది ఎలా వస్తుంది అని మీరు బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. అలాగే వెబ్సైట్కి వెబ్సైట్ అంటే వెబ్ బ్రౌజర్ అంటే రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటి, ఇలా తెలుసుకుంటే సరిపోతుంది అనమాట. దానికోసం మనం వెబ్సైట్ ఎలా క్రియేట్ చేస్తారు, వెబ్ బ్రౌజర్ ఎలా క్రియేట్ చేస్తారు, ఇన్ డెప్త్గా దాంట్లో మనకి ఏమేమి పాయింట్స్ ఉంటాయి ఇంత అవసరం లేదు. ఇక ఎందుకంటే ఇక్కడ మనకి ఇచ్చింది బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్, మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రం చాలు. తర్వాత మ్యాథమెటిక్స్ అనేది మనకు తెలిసిందే కదా, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మనకి ఆల్మోస్ట్ ఇవన్నీ ఏంటంటే మనకి 10th బేసిక్ గానే ఇస్తారండి, హైయర్ స్టాండర్డ్లో ఇవ్వరు. ఇక్కడ ఏంటంటే నెంబర్ సిస్టమ్, రేషనల్ అండ్ ఇర్రేషనల్, సారీ, రేషనల్ and irrational numbers and and quadratic equation, arithmetic precision, similar triangles, coordination, geometry, triangular ratios, heights, distance, surface, volume. ఇవన్నీ కూడా మనకి అప్ టు 10th క్లాస్ లెవెల్లోనే మనకి సిలబస్ ఉంటుంది అనమాట ఇవన్నీ కూడా. సో వీటిని కూడా బేసిక్గా ప్రిపేర్ అయితే సరిపోతుంది. మనకు ఆల్రెడీ వీటి గురించి ఐడియా ఉంటుంది కదా, దాన్ని మళ్ళీ ఒకసారి రీకాల్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. వీటి దగ్గర రీజనింగ్ వచ్చేసి మనకి ఎన్నో రకాలు ఉంటాయి కదా, దాన్ని మనం ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క దాని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, దానిలో మాత్రమే బాగా ప్రిపేర్ అయ్యి మీకు కష్టమైన వాటిల్లో బేసిక్స్ మాత్రమే ప్రాక్టీస్ చేసుకోండి, అప్పుడే మాత్రమే మీరు అన్ని చాప్టర్లు కవర్ చేయగలరు. ఇక్కడ అనలాజిక్స్ అంటే లాజిక్స్ గురించి మనం మెన్షన్ చేస్తుంటాం కదా, ఆ లాజిక్స్ వాటి గురించి తెలుసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఆల్ఫాబెటికల్ అండ్ నెంబర్ సిరీస్ అంటే మన ఆల్ఫాబెట్స్ ఇచ్చి దాంట్లో మన ఇప్పుడు ఏ ఇచ్చారు, ఏ అంటే నెంబర్ సిరీస్ లో 1, బి అంటే 2 ఇట్లా ఉంటుంది కదా, మనకి ఆల్ఫాబెట్స్ ఇచ్చి నెంబరింగ్ సిరీస్ పెట్టమంటే దాన్ని పెట్టి మెన్షన్ చేయాల్సి ఉంది. కోడింగ్ అండ్ డీకోడింగ్, దీని గురించి కూడా మనకి అవేర్నెస్ ఉంది కదా. తర్వాత మ్యాథమెటికల్ ఆపరేషన్స్, రిలేషన్షిప్స్ అంటే రిలేషన్ అంటే ఇప్పుడు ఒక అక్క తమ్ముడు వాళ్ళ మదర్ వాళ్ళ ఫాదర్ కి పుట్టిన కొడుకు ఏమవుతారు, ఇట్లా అని రిలేషన్స్ కలుపుతుంటారు కదా, ఆ రిలేషన్స్. ఇది ఏంటంటే మనం ఈజీగా దీనికి ఒక సెకండ్ మన బ్రెయిన్కి పదును పెట్టామంటే మన ఇంట్లో వాళ్ళని ఎగ్జాంపుల్ తీసుకున్నామంటే ఈజీగా క్రాక్ చేయొచ్చు దీని మార్క్ అయితే. తర్వాత జంబ్లింగ్, వెన్ డయాగ్రామ్, తర్వాత డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ సఫిషియన్సీ, క్యాలిక్యులేషన్, conclusions and decision making, similarities and differences, analyzing reasons, classifications, directions, తర్వాత స్టేట్మెంట్, ఆర్గ్యుమెంట్, ఇవన్నీ ఎక్సెట్రా ఉన్నాయి కదా, ఇవన్నీ మీరు బేసిక్గా చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు డైరెక్షన్స్ అంటే ఇప్పుడు మనకి రూట్ మ్యాప్ లాగా డైరెక్షన్స్ చెప్తుంటారు కదా, ఇప్పుడు ఒక వ్యక్తి ఈస్ట్కి వెళ్ళి తర్వాత వెస్ట్కి వెళ్ళి తర్వాత నార్త్కి వెళ్ళి ఈస్ట్కి వెళ్తే ఏ దిక్కు ఉంటారు అని మనకి ఇట్లా అడుగుతుంటారు కదా,
అలాగా మనకు వస్తుంటాయి అన్నమాట. సో ఇది వచ్చేసి మనకి గ్రేడ్ 1 ఉంటుందన్నమాట టెక్నీషియన్గా. సో మనకి ఇప్పుడు వచ్చేసి గ్రేడ్ 3 చూద్దాం. దీంట్లో వచ్చి ఫస్ట్ మ్యాథమెటిక్స్ వచ్చేసి ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది ఈ గ్రేడ్ 1కి గ్రేడ్ 3కి. కొన్ని మాత్రం మారుతాయి. నెంబర్ సిస్టమ్ పర్మాస్, డెసిమల్, ఫ్రాక్షన్, ఎల్సిఎం అండ్ ఎస్సిఎం. ఇప్పుడు వీళ్ళకి గ్రేడ్ 1 వాళ్ళకి ఇచ్చినంత ఇదిగా ఉంటుంది అనమాట. గ్రేడ్ 3కి కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. తర్వాత టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ అండ్ కాంపోనెంట్స్, ఇంటర్నెట్, ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్జీబ్రా, జియోమెట్రీ అండ్ ట్రిగ్నోమెట్రీ, ఎలిమెంటరీ స్టాటిక్స్, స్క్వేర్ రూట్స్, ఇట్లా ఇవన్నీ ఉంటాయి. తర్వాత జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో వచ్చేసి మనకి అనలాజిక్స్, ఆల్రెడీ ఇందాక పైన చెప్పుకున్నాం కదా, అనలాజిక్స్, ఆల్ఫాబెట్ అండ్ నెంబర్ సిరీస్. సేమ్ ఇక్కడ ఏమైతే ఇచ్చారో మనకి ఇక్కడ ఉన్నాయి కదా, సేమ్ అవే స్టేట్మెంట్స్ ఇక్కడ కూడా ఉన్నాయండి. సో వాళ్ళకి ఏమైతే ఉన్నాయో వీళ్ళకి అదే ఉన్నాయి. రెండు అప్లై చేసిన వాళ్ళకి ఇది ఈజీగా ఉంటుంది అనమాట. తర్వాత బేసిక్ సైన్స్. ఇక్కడ మనం గమనించుకోవాల్సింది అంటే ప్రతి దాని బేసిక్, ఇందాక కూడా చెప్పాను కదా, బేసిక్ అని మాత్రం ఉందా అంటే మీరు ఇన్ డెప్త్గా వెళ్ళద్దు. ప్రతి దాని గురించి బేసిక్ తెలుసుకుంటే చాలు. అంటే అదేంటి, ఎలా వర్క్ అవుతుంది, అట్లా తెలుసుకుంటే మాత్రం సరిపోతుంది. యూనిట్స్, మెజర్మెంట్స్, మాస్, వెయిట్, డెన్సిటీ, వర్క్ పవర్ అండ్ ఎనర్జీ, స్పీడ్ అండ్ వెలాసిటీ, హీట్ అండ్ టెంపరేచర్, బేసిక్ ఎలక్ట్రిసిటీ, లేబర్ అండ్ సింపుల్ మిషన్స్, ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్, ఐటీ లిటరసీ ఎక్సెట్రా. తర్వాత జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్. ఇక్కడ మనకు వచ్చేసి కరెంట్ అఫైర్స్ ఆల్మోస్ట్ అందరూ ఏంటంటే దానికి ఎక్కువ టైం కేటాయిస్తుంటారండి. మీరు దానికి ఎక్కువ టైం కేటాయించవద్దు. ఇక్కడ ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ మీద జస్ట్ బేసిక్ లేటెస్ట్గా ఇప్పుడు మనకి ఇస్రోలో రీసెంట్గా ఏం జరిగింది, సైన్స్ పరంగా పరిశోధనలో శాస్త్రవేత్తలు ఏమన్నా లేటెస్ట్ కనుగొన్నారా అన్న వాటి మీద ఫోకస్ పెట్టండి బేసిక్గా. తర్వాత స్పోర్ట్స్, రీసెంట్గా స్పోర్ట్స్లో ఇండియాకి మనకి స్పోర్ట్స్లో ఇప్పుడు కబడ్డీ కానీ లేకుంటే మనకి ఏదైనా స్పోర్ట్స్లో రీసెంట్గా వచ్చిన అవార్డ్స్ వాటి గురించి ఈ హైలైట్స్ మనం తెలుసుకుంటే సరిపోతుంది. ప్రజెంట్ కల్చర్ గురించి ఏదైనా అప్డేట్స్ ఉంటుంటాయి కదా, కొత్తగా అంటే ఏది క్రియేట్ చేశారు. ఇప్పుడు మనకి అయోధ్యలో రామ మందిరం కట్టారు కదా, అది కూడా కరెంట్ అఫైర్ కిందకే వస్తుంది అన్నమాట మనకి. అట్లాగా ఉంటుంది అన్నమాట. తర్వాత పర్సనాలజీస్, ఎకనామిక్స్, పాలిటిక్స్ అండ్ ఎనీ అదర్ సబ్జెక్ట్స్ ఆర్ ఇంపార్టెంట్. పాలిటిక్స్ అంటే మీకు ఏమి మరీ ఇన్డెప్త్గా ఇవ్వరు. రీసెంట్గా జరిగిన వాటి గురించి, ఎలక్షన్స్ గురించి కానీ ఏదైనా ఇవ్వగలరు. ఓకేనా. అప్పుడు మనకేంటంటే ఇది ఆల్ ఓవర్ ఇండియా ఏమైనా ఉంటుంది కాబట్టి ఎగ్జామ్ మనకి ఇక్కడ నుంచి ఏదైనా ఇవ్వచ్చు. సో మీరు స్టేట్కి సంబంధించినవి కాదు, సెంట్రల్కి సంబంధించి చదువుకోండి సరిపోతుంది. ఇది బేసిక్గా మనకి డిఫరెన్స్ వచ్చేసి గ్రేడ్ 1కి గ్రేడ్ 3కి. సో దీని ప్రకారం మీరేంటంటే ఎక్కువ టైం దేని దగ్గర వేస్ట్ చేయకుండా బేసిక్స్ మాత్రం నేర్చుకోండి, ఈజీగా ఉంటుంది అనమాట మనకి. ఓకే గైస్, నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు వచ్చేసి లాస్ట్ వీడియోలో వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, కానీ ఇన్డెప్త్గా మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాలని మళ్ళీ వీడియో క్రియేట్ చేశాను. సో లాస్ట్ వీడియోలో వచ్చేసి వీటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, బట్ అన్వాంటెడ్లీ అది ఎడిట్ అవ్వలేదు. సో అందువల్ల మళ్ళీ ఈ వీడియో చేయాల్సి వచ్చింది ఫ్రెష్గా. ఓకే, థ్యాంక్ యూ గైస్, ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీ వన్.